పనోడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టినాయి అంట. సో ఈ సామెత ఎందుకు చెప్పానో ఈ పూర్తి వార్త చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. సో మనం వివరాల్లోకి వెళ్తే, కొత్తగా నిర్మించిన చల్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ సీలింగ్ రేకులు వేశారు. అంటే ఎండ నుంచి, వర్షం నుంచి రక్షణ కోసం వేసిన ఆ రేకులు ఏదైతే ఉన్నాయో, చిన్నపాటి వర్షానికి, కేవలం 2.2 మిల్లీమీటర్ల వర్షానికి, అలాగే కేవలం గంటకు 15 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చిన గాలికి అవి ఎగిరి కింద పడడం జరిగింది. సో దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టామని ఎంతో ఘనంగా ఓపెన్ చేశారు. అది కూడా ఎన్నో సంవత్సరాలు కాదు, రీసెంట్ గా ఒక 4 నెలల క్రితం, అంటే జనవరిలో ఓపెన్ చేశారు. బట్ ఈ 4 నెలల గ్యాప్కే వాళ్ళ పనితనం ఏంటి అనేది బయటపడింది. అంతేకాకుండా స్టేషన్ లో ఎక్కడ పడితే అక్కడ ఆ చిన్నపాటి వర్షానికే వర్షం చినుకులు లీక్ అవడం జరుగుతుంది. సో సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఆ రేకులు పడ్డ సమయాన్ని అక్కడ పిల్లలు గాని, ఆడవాళ్ళు గాని ఎవరైనా ఉండుంటే పరిస్థితి ఏంటి అనేది మన ఊహకు కూడా అందదు. సో ఎంతో ఘనంగా ప్రారంభించి ఎంతో గొప్పగా చెప్పుకున్న మన చర్లపల్లి స్టేషన్ కి సంబంధించిన పనితనం ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ. సో ఈ చిన్నపాటి వర్షానికి ఇలా అయిపోతే, రానున్నది వర్షాకాలంలో పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి, గాలితో కూడిన ఈదురుగాలితో కూడిన వర్షాలు వస్తాయి, అలాగే తుఫాన్లు కూడా వస్తాయి. మరి అవన్నీ వస్తే ఈ స్టేషన్ తట్టుకుంటుందా, లేదంటే గాలిలో కొట్టుకెళ్ళిపోద్దా అనేది అది నిర్మించిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారికి, అట్లాగే దానికోసం పనిచేసిన పనులకే తెలియాలి. అట్లాగే ఆ కాంట్రాక్ట్ ఎవరిచ్చారో ఆ కాంట్రాక్ట్ కి సంబంధించిన వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇది చిన్న విషయం కింద పోతుంది. ఇన్ కేస్ ఎవరైనా చనిపోయి ఉంటే, ఏదైనా జరగరాంది జరిగి ఉంటే, అది ఎంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యేదో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక మీదైనా సరే గవర్నమెంట్ సరైన కాంట్రాక్ట్స్ కి సరైన విధంగా ఇవ్వాలని. సో కొత్తగా సికింద్రాబాద్ లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో కొత్తగా స్టేషన్ అనేది నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియాలోనే దీని నెంబర్ 1 స్టేషన్. ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ కి ఏం మాత్రం తగ్గకుండా సికింద్రాబాద్ స్టేషన్ కూడా నిర్మాణం జరుగుతుంది. సో అది కూడా ఇలాంటి కాంట్రాక్ట్స్ కి ఇస్తే కనుక అది కూడా ఘోరాతి ఘోరాలు జరిగిపోతాయి. కాబట్టి సరైన కాంట్రాక్ట్స్ ఇచ్చి పనులు మంచిగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. మొన్న జరిగింది ఇన్సిడెంట్ లో దేవుడి దయ వల్ల ఎవ్వరు లేరు కాబట్టి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో అంతేకాకుండా ఈ చర్లపల్లి స్టేషన్ కొత్తగా నిర్మించడమే జరిగింది. సో ఆ కొత్తగా అంటే అది కొత్తగా కట్టింది, ఆల్రెడీ ఓల్డ్ గా ఉన్న స్టేషన్ కి కొత్తగా భవనాలు నిర్మిస్తూ, అలాగే కొత్తగా ట్రాకులు నిర్మించి, కొత్తగా చాలా ట్రైన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నందువలన చాలా వరకు రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కొన్ని రైళ్లని చల్లపల్లికి మళ్లించడం జరిగింది. సో రోజుకి కొన్ని వేల మంది చల్లపల్లి స్టేషన్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికి కూడా చల్లపల్లి స్టేషన్ ఎక్కడుందో, దానికి ఎలా చేరుకోవాలో ప్రజలకు తెలియదు. సరైన బస్సు సౌకర్యం లేదు. ఆటోలను అడిగినా కూడా వందల్లో అడుగుతున్నారు వాళ్ళు. సో అక్కడికి బస్సులు పెంచాలని చాలా మంది కోరుకుంటున్నారు. అట్లాగే అసలు ఏ నెంబర్ బస్సు వెళ్ళిద్ది, ఎలా చేరుకోవాలి అనే విషయాలు కూడా గవర్నమెంట్ తెలియజేయాలి. అది కూడా చాలా మంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఇవన్నిటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేసి, అలాగే స్టేషన్ నిర్మాణం స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా కట్టాలని, ఎటువంటి ప్రజలకి కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్.